మద్యం సేవించి వాహనాలు నడపొద్దని తాగి పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడితే జైలు శిక్షతో పాటు జరిమానా విధించడం జరుగుతుందని వేములవాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారితో ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే తాగిన వారితో పాటు ఎదుటి వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ దాదాపు 50 మందిని కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రజలకు విజ్ఞప్తి, మా గౌరవనీయులు రాజన్న సిరిసిల్ల సుబ్బన్నప పోలీసు మహేష్ గీత ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలో ప్రతిరోజు మేము వెహికల్ చెకింగ్ నిర్వహించబడుతుంది. గత సంవత్సరంగా మేము నిర్వహిస్తున్న ఈ వెహికల్ చెకింగ్లో మా అనుభవం బట్టి మేము చెప్తుంది ఏంటంటే, ప్రజెంట్ మరణాలలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్నాయి. ఇందులో ఈ మేజర్గా హెడ్ ఇంజురీ వల్ల చాలామంది చనిపోతున్నారు. దీనికి కారణం మనకి అవగాహన లోపం. చాలామంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన, ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ వలన ఈ ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపండి. మనం లోకల్ అయినా సరే రోడ్డు మీద పడ్డామంటే మనకి హెల్మెట్ ఉంటేనే మనకు తలకు రక్షణ దొరుకుతుంది తప్ప మనం లోకల్ అని చెప్పి మనకి తలకు రక్షణ దొరకదు. సో నేను అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, వేములవాడ పట్టణ ప్రజలందరికీ హెల్మెట్ ధరించి అందరూ వెహికల్ నడపాలని కోరుతున్నాను. అదేవిధంగా తాగి వాహనాలు నడపొద్దని, మైనర్లకి బండ్లు ఇవ్వద్దని కోరుతున్నాను. మళ్ళీ మైనర్లకి బండ్లు ఇవ్వడం వల్ల దొరికినట్టయితే ఆ బండి యజమానుల మీద కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపడం జరుగుతుంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఏమైనా యాక్సిడెంట్ జరిగినా యజమానిదే బాధ్యత. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న పిల్లలకి, అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉన్న పిల్లలకి మాత్రం బండి ఇవ్వద్దని కోరుతున్నాను. అదేవిధంగా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి అందరూ సురక్షితంగా వారి గమ్యాలకు చేరుకోవాలని మా వేములవాడ పోలీస్ తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాను.